సాక్షి టీవీ అబద్ధాలు నిజాలు సరే ఓకే ఒక్క నిమిషం ఉండండి ఒక మహేష్ గారు ఆడియో వినపడుతుందా? మహేష్ గారు వైసీపీ నుంచి మనకు మహేష్ గారు వచ్చారు. ఒక్క నిమిషం ప్లీజ్ మహేష్ గారు నా ఆడియో వినపడుతుందండి? ఒక్క నిమిషం ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. పెద్దది చేసుకొని మాట్లాడినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు అయిపోవు. ఎప్పుడైనా కానీ వాస్తవానికి దగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేయాలా? మీ సాక్షి టీవీ ఉక్రోషాన్ని చూపించే విధంగా ఉంది కానీ ఇప్పుడు మసిపూసి మారడిగా చేద్దామంటే అది అయ్యే పని కాదు. ఉక్రోషాన్ని చూపించే విధంగా ఉంది కానీ వాస్తవాలను దగ్గరగా అంగీకరించే మనస్తత్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా నేను న్యాయం చేసే విధంగా నా పరిపాలన ఉండాలని చెప్పాడు. అది వాస్తవం. ఇవాళ అమ్మ లెక్కలకి నేను ఎన్నో చేస్తున్నా కానీ నేను ఎందుకు ఓడిపోయానో తెలియలేదన్నాడు. అది వాస్తవం. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న మాట మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి. కాదు మహేష్ బాబు గారు ఒక పాయింట్ ఇక్కడ. మహేష్ బాబు గారు ఒక్క విషయం మహేష్ బాబు గారు నేను ఒక విషయం అడుగుతాను, మీరు ఒక నిమిషం ప్లీజ్. ప్రశాంత్ గారు ఒక నిమిషం కాదు. వాస్తవాలు దగ్గర ఉంటారని మీరు మాట్లాడుతున్నారు. వాస్తవాలు ఇది చెప్పేది వినండి. మీరేదో వచ్చాం కదా మాట్లాడాలి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ మనస్సాక్షి మీరు చెప్తున్నారంటండి. అది ఎట్లా చెప్తున్నారండి మనస్సాక్షి? ఒక నిమిషం ప్రశాంత్ గారు ఒక పాయింట్ మీరు ప్రశాంత్ మీరు మధ్యలో ఇంటరాక్ట్ అవ్వకండి దయచేసి. నలుపు చూసుకోదంట మహేష్ బాబు గారు నేను ఒక పాయింట్ ఒక విషయం అడిగితే చెప్పండి. దాని కింద కూడా నలుపుంటుందని మహేష్ గారు నేను ఒక విషయం అడిగితే చెప్పండి ప్లీజ్. పరిపాలన ఏ విధంగా చేస్తున్నాం ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరికీ అర్థమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ భద్రత వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు భద్రత లేదు. దాడులు, ఎస్త్రీ మీద దాడులు, ఓకే మీరు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం మహేష్ బాబు గారు మీరు ఒక పాయింట్ నేను ఒక విషయం అడిగితే చెప్పండి మహేష్ గారు ప్లీజ్. ఒక విషయం నేను ఒక విషయం అడిగితే చెప్పండి. నా వాయిస్ వినపడుతున్నా మహేష్ గారు? నేను ఒక విషయం అడిగితే చెప్పండి. రీసెంట్ గా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళి చర్చించవచ్చు కదా. కాదు లడ్డూల విషయంలో కల్తీ జరిగిందనే మాట వాస్తవం కాదా? లడ్డు విషయంలో 100% కల్తీ జరిగింది అని మీరు చెప్తున్నారు కదా, అది వాస్తవమా? అదే అసెంబ్లీలో చర్చించవచ్చు కదా మీరు వచ్చి. ఎన్డీటీవీ రిపోర్ట్ ఉంది. న్యాయవాదుల మాటని పెడచోరు పెడుతున్నారు ఏంటి? మీరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ఇచ్చిన మాటని పెడచోరు పెడుతున్నారు. వెళ్ళి మీరు చేసేది చాలా తప్పు సోదరా. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలే ఓటు అనే ఆయుధంతో సరే ఒక్క నిమిషం ప్లీజ్ మీరు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం మహేష్ గారు టీడీపీ మహేష్ గారు మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం నేను మహేష్ బాబు గారు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వినట్లేదు. ఈ రోజు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో టీడీపీ పైన, సో ఈ కల్తీ జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నా, మీరు అసెంబ్లీకి రావచ్చు కదా, మీ నాయకుడు అసెంబ్లీకి వచ్చి చర్చించవచ్చు కదా, అసెంబ్లీలో నిలదీయొచ్చు కదా, ప్రజలన్నీ చూస్తుంటారు కదా, ఈ వాస్తవం ఏందో తెలుస్తుంది కదా. మీరుండండి మహేష్ గారు, మీరు ప్రశాంత్ గారు మీరుండండి ప్లీజ్. మహేష్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇవాళ లడ్డు విషయంలో కల్తీ జరిగిందనని, ఇవాళ హిందువుల ఆత్మ గౌరవాన్ని, ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో ఇన్ని శాఖలలో ఇన్ని విధాలుగా గొడవలు జరుగుతున్నా, అవినీతి జరుగుతున్నా, దాని గురించి పట్టించుకోకుండా సాక్షాత్ ఆ కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామితోనే ఆటలాడేది, వెంకటేశ్వర స్వామితోనే మనం ఆటలాడేది. ఈ రోజు మనం మాట్లాడుతూ ఉంటాం, అన్ని సీసీ క్యాముల కన్నా అన్నిటికన్నా విలువైనది దేవుడు. ఆ దేవుడు ప్రతి ఒక్కటి వింటూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. రానున్న రోజుల్లో కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మఫలానికి తగ్గట్టుగా మాత్రమే మనం వెళ్ళటం అనేది చాలా ఉత్తమం అని కూడా చెప్తా ఉంటాను. నేనేమంటున్నా, ఇవాళ మాట్లాడే విధానం చూస్తా ఉంటే మేము తప్పు చేయలేదు అని గురిగింజ మాదిరి మాట్లాడుతూ ఉంటే అది పద్ధతేనా?
కాదు మహేష్ గారు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, అసెంబ్లీలో చర్చించవచ్చు కదా మీ నాయకుడు వెళ్ళి. అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, అసెంబ్లీలో మీరు ఇప్పుడు నిలదీయొచ్చు కదా మీ నాయకుడితో పాటు ఎమ్మెల్యేలు వెళ్ళేసి. మీరు మీరు మైక్ అసలు అసెంబ్లీలోకి వెళ్ళిన మాత్రమే మాట్లాడకుండా మైకులు కట్ చేస్తా ఉంటే, ఏదన్నా గొంతిప్పి మాట్లాడితే దాడులు చేస్తా ఉంటే, ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తా ఉంటే, ఇలా రాంబాబు గారిని చూసాం కదా, దాడులు చేస్తా ఉంటే భయాందోళనకి గురి చేసేటువంటి రాజకీయం చేస్తా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తాయి? గొంతులు మూగబోతా ఉన్నాయి, గొంతులు అంచెవేసే ప్రయత్నం చేస్తా ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం. ఇది సరైన పద్ధతి అయితే మాత్రం కాదు అని మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉంటా గాని మీరు సరైన దోవలో కాకుండా దాన్ని తప్పుడు దారి పట్టిస్తాం. ఇక ఏమని మాట్లాడతాం? ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మాట్లాడే వాళ్ళ గొంతులు నొక్కేయటమా రాజకీయం అంటే? ప్రజాస్వామ్యంలో మీ పట్టిన కుందేలకు 3 కాళ్లే ఉన్నాయని నిరూపించడమా రాజకీయం అంటే? వాస్తవాలు అవాస్తవాలనే ఉంటాయి, అన్నిటికీ ఆ దేవుడే సాక్షి, ఆ వెంకన్న స్వామే సాక్షి. రానున్న రోజుల్లో ఆ వెంకన్న స్వామి ఆగ్రహానికి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు గురవుక తప్పదు అని మాత్రం సూటిగా చెప్తా ఉన్నాం. రైట్, ఓకే. ఒకటి మనకు వీరమైన ప్రశాంత్ గారు ఒక పాయింట్ ఇక్కడ, ఈ రోజు వైసీపీ నేతలు సభలో ఒక అంశాన్ని చర్చించకుండా